పుట్టిన 21 రోజులకే శిశువును విక్రయించిన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్లో చోటు చేసుకుంది. సఖీ సభ్యుల తనిఖీ సమయంలో శిశువు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కూపీ లాగారు. ఖానాపూర్ పట్టణానికి చెందిన ఓ యువతి పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది. ఇక ఈ విషయం బయటకు రాకుండా ఆమెను కుటుంబ సభ్యులు సఖీ కేంద్రంలో చేర్పించారు. అక్కడే ఉంచి నెల వైద్య పరీక్షలు చేయించారు. ఇక 21 రోజుల క్రితం పురిటింపులు రావడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే బాబుకు జన్మనిచ్చింది. తర్వాత సఖీ సభ్యులు తల్లి బిడ్డను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫాలోఅప్లో భాగంగా ఈ నెల 6న తల్లి బిడ్డల పరిస్థితి తెలుసుకునేందుకు సఖీ సభ్యులు వచ్చారు. ఆ సమయంలో ఇద్దరు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులను ఆరా తీశారు. వారు పొందనలేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి శిశువు అమ్మమ్మతో ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. ఈ ఘటనలో పోలీసు మొత్తం తల్లితో సహా 6గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అరుణ్, నిర్మల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. 21 రోజుల పసికందును కూడా తల్లి 52,000 రూపాయలకు విక్రయించడం అయితే నిర్మల్ జిల్లాలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. నిర్మల్ పట్టణానికి చెందినటువంటి ఆత్రం అనిత అనేటువంటి యువతి కూడా 21 రోజుల బాబును పట్టుకుని కూడా ఈ నెల 6వ తేదీన కూడా మిస్ అయిందంటూ కూడా తన తల్లి పద్మ అయితే ఖానాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఖానాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఏదైతే అనిత కూడా 21 రోజుల శిశువును తన సమీప బంధువుల ద్వారా కూడా జగిత్యాల జిల్లా ఏదైతే జగిత్యాల జిల్లా రంగంపేట సారంగపూర్ మండలం రంగంపేటకు చెందినటువంటి ఒక దంపతులకు 52,000 రూపాయలకు విక్రయించినట్టు కూడా పోలీసులు గుర్తించిన. ఈ నేపథ్యంలోనే మధ్యవర్తి వహించినటువంటి వారితో పాటు తల్లితో పాటు మరో ఇద్దరిపై కూడా మొత్తం కూడా 6గురిపై కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే ఇక చిన్నతులు 21 రోజుల పాపను కూడా ఏదైతే చైల్డ్ సెల్ ప్రొడక్షన్ అధికారులకు అప్పచెప్పి కూడా వాళ్ళకి ఆమె కేర్ తీసుకోవాలంటూ కూడా అది పోలీసులు అయితే ఆదేశించినటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా 21 రోజుల పసికందును తల్లి అమ్మడం అయితే జిల్లాలో కలకలం రేపింది. ముఖ్యంగా కూడా తల్లి వార్షన్ మాత్రం ఏదైతే తన పాపను నేను సాదుకునేటువంటి పరిస్థితి లేకుంటేనే అమ్మినా అంటూ కూడా ఏదైతే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ దానికి కాకుండా కూడా పోలీసులు ఆ వర్షన్ వినకుండా కూడా వాళ్ళందరిపై కూడా తల్లితో పాటు ఇతరులపై కూడా మరి ఎవరైతే మధ్యవర్తి వహించారో అదేవిధంగా కొన్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపై కూడా కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు ప్రారంభించినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నారు. దర్యాప్తు చేస్తున్నారు. స్వాతి. రైట్. థ్యాంక్ యూ అరుణ్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.